నీటి పొదుపు జల సంరక్షణపై ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు కల్పిస్తున్న అవగాహనతో జల చైతన్యం వెల్లివిరుస్తోంది. స్వచ్ఛందంగా జనం ముందుకొచ్చి ఇంకుడు గుంతల ఉద్యమంలో భాగస్వాములవుతున్నారు. నీటి వృధాను అరికడతాం, ప్రతి నీటి బొట్టును కాపాడుతాం అంటూ ప్రతిజ్ఞ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇంకుడు గుంతల ఉద్యమం పెద్ద ఎత్తున సాగుతోంది. సకినేటిపల్లి మండలం గొంది పంచాయతీ కార్యాలయంలో రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు ఆధ్వర్యంలో ఇంకుడుగుంత ఏర్పాటు చేశారు. ఇసుక, కంకర, ఇటుకలు వేసి గుంతను పూర్తి చేశారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి నీటి సంరక్షణకు నడుం కట్టాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రభుత్వ కార్యాలయాల దగ్గర నిర్మించినటువంటి ప్రతి చోట ఈ ఇంకుడు గుంతల కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తున్నాం. ప్రజలు కూడా ప్రోత్సహిస్తున్నారు. ఇది మంచి కార్యక్రమం. ముఖ్యమంత్రి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. దాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఈనాడు, అదేవిధంగా ఈటీవీ వారిని కూడా మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో ఇంకుడు గుంతల కార్యక్రమం చేపట్టారు. శాసనసభ్యుడు ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో తణుకు ఏరియా ఆస్పత్రిలో కార్యక్రమం ప్రారంభించారు. అత్తిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణ, అత్తిలి మండలం మంచిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలోనూ ఇంకుడు గుంతలు తవ్వారు. ఈటీవీ ఈనాడు మరియు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకుడు గుంతల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. దీనికి ప్రజలందరూ కూడా గమనించి ప్రతి ఒక్కరూ ఎక్కడైతే వేస్ట్ వాటర్ ఉంటుందో, వర్షపు నీరు, ఇటువంటివన్నీ కూడా దాన్ని ఇంకుడు గుంతలకు డైవర్ట్ చేస్తే భూగర్భ జలాలను, నీటి వనరులన్నీ కూడా పెరిగే విధంగా కూడా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ పంట సంజీవని కార్యక్రమం ప్రారంభించారు. బీబీగూడెంలోని ఓ రైతు పొలంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే వంశీ, ఎంపీపీ కవిత, ఎంపీడీఓ ప్రసాద్తో పాటు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భవిష్యత్తులో నీటి కష్టాలు ఎదురుకాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ పంట సంజీవని, ఇంకుడు గుంతలు తవ్వాలని ఎమ్మెల్యే గ్రామస్తులకు వివరించారు. గుడివాడ రైతు బజార్లో సిబ్బందితో పాటు ఆర్డీఓ చక్రపాణి, తెలుగుదేశం నియోజకవర్గ బాధ్యుడు రావి వెంకటేశ్వరరావు రైతులు కలిసి ఇంకుడుగుంత ఏర్పాటు చేశారు. సుజలాం సుఫలాం స్ఫూర్తితో రెవెన్యూ డివిజన్ పరిధిలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకుడుగుంతల నిర్మాణం చేపడతామని ఆర్డీఓ చక్రపాణి తెలిపారు. డివిజన్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఇంకా స్వచ్ఛంద సంస్థల సహకారంతో వారి ప్రైవేట్ స్థలాల్లో కూడా ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టి తద్వారా భూగర్భ జలాలను పెంపొందించి భవిష్యత్తు రాబోయే కాలంలో నీటి ఎద్దడి లేకోకుండా అందరూ కూడా చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు చేపట్టిన సుజలాం సుఫలాం స్ఫూర్తితో గుంటూరులో ఇంకుడుగుంతల తవ్వకాలు ఊపందుకున్నాయి. జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గం కొమ్మూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇంకుడుగుంత తవ్వారు. చౌడవరంలోని ఆర్వీఆర్జేసీ ఇంజనీరింగ్ కళాశాలలో జల సంరక్షణ కార్యక్రమాలు ప్రారంభించారు. కళాశాల ఆవరణలో 50 ఇంకుడు గుంతల తవ్వకం పనులకు శ్రీకారం చుట్టారు. జలమే జీవం జీవితమంటూ కళాశాల విద్యార్థులు ప్లక్కార్డులతో ప్రదర్శన చేపట్టారు. చుట్టుపక్కల ఉండే కొండల నుంచి జాలువారే నీరు వృధాగా పోకుండా చెక్ డ్యాంలను నిర్మించేందుకు నిర్ణయించారు. భూగర్భంలోకి నీటి నిల్వతో పాటు చెట్ల పెంపకం ద్వారా క్షామం లేకుండా క్షేమంగా ఉండే వాతావరణాన్ని తీసుకొస్తామని యాజమాన్యం, విద్యార్థులు ప్రతినబూనారు. మేము ఈ కళాశాలలో ఇదివరకు చెక్ డ్యాం కట్టుకున్నాం. ఇన్నాళ్ళు దాకా చెక్ డ్యామ్ బాగా ఉపయోగపడింది. ఇంకా ఎక్కడెక్కడ ఇంకుడు గుంటలు తీస్తే ఎక్కువ వాటర్ స్టోర్ చేయగలమనే ఆలోచనలో ఉన్నాం. నీరు అనేటటువంటిది జీవనానికి చాలా ముఖ్యమైనటువంటిది. మన ప్రాణం ఉండాలంటే, ఈ ప్రపంచం మనుగడ సాగించాలి అని చెప్పినంటే నీరు అన్నిటికంటే కూడా, ప్రగతికి కూడా నీరు అన్నిటికంటే కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు పిలుపుతో నెల్లూరు జిల్లాలో భారీగా ఇంకుడుగుంతల తవ్వకాలు సాగుతున్నాయి. నగరంలోని మినీ బైపాస్ వద్ద ఉన్న శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ఆవరణలో సంస్థ యాజమాన్యం గుంత తవ్వించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భూగర్భ జలాలు పెంపొందించుకునే చర్యలు చేపట్టి నీటిని సంరక్షిస్తామంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రతినబూనారు. అనంతరం విద్యార్థులు మొక్కలు నాటారు. చుక్క చుక్క బొట్టు, నీటి బొట్టు ఒడిసిన పట్టు, నీటి బొట్టు ఒడిసిన పట్టు, జల సంరక్షణకు నడుం కట్టి భావి తరాలకు సుజలాం అందించడం మన లక్ష్యం. ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి పౌరుడు, ప్రతి విద్యార్థి కూడా తమ బాధ్యతగా భావించి ఈ కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా కోరుతూ, అలాగే ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈటీవీ ఈనాడు యాజమాన్యాన్ని కూడా అభినందిస్తున్నాం.